ప్రాజెక్టులకు దేవుళ్ళ పేర్లు తొలగించండి. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులన్నీ అవినీతిమయం, వాటిలో నష్టపోయిన వారంతా దేవుళ్ళనే తిడుతున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలంట. సో ఇది సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్పాలనుకున్నా. దయచేసి నేను ఇతర మతస్థులు అయితే ఎవ్వరు తప్పు చేస్తలేరు, కానీ హిందూ మతంలో ఉన్న ఎవరైతే నిజంగా మేధావులు ఉన్నారో, ఏదైతే సారా దుకాణం మీరు పాష్ వైన్ షాప్ అంటారో ఆ సారా దుకాణాలకు లక్ష్మీ వైన్స్, నరసింహ వైన్స్, దుర్గా వైన్స్, దేవి వైన్స్ అని పేర్లు పెట్టి పక్కకు ఫోటోలు కూడా వేస్తారు. సాయిబాబా వైన్స్. మీకు దండం పెడతాం నాయన. వేరే మతస్థులు ఎవ్వరు వాళ్ళ దేవుళ్ళ పేర్లు ఎక్కడ కూడా వేస్తలేరు. సో మనోళ్ళు వైన్ షాప్ల మీద కాదు, గణేష్ బీడికట్ట, సాయిబాబా బీడికట్ట, దుర్గా, ఇవి బీడి కట్టల మీద పేర్లు, ఫోటోలు, అవి దాగి వాళ్ళు తీసుకుపోయి మోర్ల పడేస్తారు. నెక్స్ట్ కృష్ణ గోల్డ్ ఆయిల్ ప్యాకెట్ పైన పెద్ద కృష్ణుని బొమ్మ, అది వాడుకున్నాక తీసుకుపోయి కృష్ణుని బొమ్మ మోర్ల పడేస్తారు. ఏంది ఇది, ఏం కథ ఆలోచించుర్రి. మీరు తెలిసి చేస్తుర్రా తెలియక చేస్తుర్రా? ఇతర మతస్థులు నిజంగా ఆలోచించుర్రి. మనం అంటాము హిందూ మతం గొప్పది అంటాము, కానీ హిందూ మతంలో ఇసుంటి ఇట్లా తప్పులు జరుగుతుంటే ఎందుకు నోరు తెరవరు అనేది. సో ఇప్పుడు కాదు, గతంలో 5-6 సంవత్సరాల కిందనే, సో అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది ఎండోమెంట్ మినిస్టర్గా ఎవరైతే ఉండనో, సో మేము మా వివేకానంద రైజింగ్ సొసైటీ తరఫున పోయి అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సార్ దయచేసి ఆ బీడి కట్టల మీద, నూనె ప్యాకెట్ల మీద, ఇతర ఏ వస్తువుల పైన దేవుళ్ళ ఫోటోలు ముద్రించకుండా చూడండి సార్ అని చెప్పినాం. సో చూడండి. సో దయచేసి హిందువులు మీరు గిసుంటి విషయాలలో చేయరు, కానీ ఎక్కడనో జరుగుతాయి అంటాము. మరి ఇక్కడ రోజు మీకు తెలుస్తలేదా? మీరు ఇంట్లో నూనె ప్యాకెట్ వాడుతుంది, దాని మీద కృష్ణుని బొమ్మ ఉంది, నూనె ప్యాకెట్ వాడినాక చెత్తకుండీలో వాడేస్తారు, అది తీసుకుపోయి ఎక్కడనో డ్రైనేజ్లో కొట్టుకుపోతుంది, తెలుస్తలేదా? బీడి కట్టల మీద దేవుని ఫోటోలు వేస్తారు ఎవరన్నా? నూనె ప్యాకెట్ల మీద వేస్తారు, పాపడాల ప్యాకెట్ల మీద ఉంటాయి. చూడరు ఒకసారి. రేపు అన్నీ నేను ప్రదర్శిస్తూ చూడండి. రేపు అన్నీ ఒకటి నేను ప్రదర్శించి చూపిస్తాను మీకు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు పెట్టిన దేవుళ్ల పేర్లను తొలగించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా ఆయన ఒక ఛానల్లో మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కాళేశ్వరం, సరస్వతి, లక్ష్మి, యాదాద్రి, భద్రాద్రి వంటి పేర్లు పెట్టారని గుర్తు చేశారు. అయితే ఆ ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన ప్రజలు ప్రాజెక్టులను కేసీఆర్ను అనడం లేదని దేవుళ్ళను తిట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది ఎంతో మంది భక్తులు మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. దేవుళ్ళ పేర్లు పెట్టిన ప్రాజెక్టులన్నింటిలో అవినీతి జరిగిందని తేలిపోయిందని చెప్పారు. వీటికి దేవుళ్ళ పేర్లు పెట్టడం సబబేనా అని ప్రశ్నించారు. హిందువులకు అదొక పేటెంట్ రైట్ అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. వైన్ షాప్కి పెట్టుకోవచ్చు, బీడి కట్టకు పెట్టుకోవచ్చు, నూనె డబ్బాకు పెట్టుకోవచ్చు, పాపడాల ప్యాకెట్ మీద వేయచ్చు, బేకరీలలో అదేంటి ప్యాకింగ్ మీద దేవుని బొమ్మలు వేయచ్చు, తీసుకుపోయాలి పెంటల్లో వాడేయాలి. ఎవడిచ్చినా మీకు ఇంత ఇది అర్థం చేసుకోరు. గొప్ప ధర్మం అని చెప్తారు, హిందూ ధర్మం అని చెప్తారు మనది. మరి ఈ మాత్రం తెలియదు కదా? దేవుణ్ణి మొక్కే దేవుని తీసుకుపోయి మోర్లలో పడేస్తారు కదా? అడగనీకి వస్తుంది కదా మీకు? ఆ చేసే తప్పు ఎవడైతే చేస్తున్నారో వారికన్నా బుద్ధి వస్తలేదా? సాయిబాబా బీడి కట్టి, లక్ష్మీ గణేష్ బీడి కట్ట, దీంతో పాటు ఫైర్ క్రాకర్స్, లక్ష్మీ బాంబు, లక్ష్మీదేవితో బాంబు, లక్ష్మీదేవి విగ్రహం వేసిన బాంబుని ఇట్లా మనోళ్ళే కాలుస్తారు. ఇతర మతస్థులు కాలుస్తారా? తెచ్చి కాలుస్తారు, భోయి మరి వెళ్ళిపోతుంది. అది ఏంది? ఈ విషయంపై తాను ప్రభుత్వానికి లేఖ కూడా పంపుతానని తెలిపారు. సో థ్యాంక్ యూ మల్లన్న. సో ఎందుకంటే మీ వల్ల ఏదైతే నేను మర్చిపోయిన పాయింట్ ఏదైతే ఉందో మళ్ళీ గుర్తు చేసినావు.